కృష్ణుని కథ. రుక్మిణి ప్రేమలేఖ. విదర్భ రాకుమారి రుక్మిణి అందానికి గుణానికి ప్రసిద్ధి. ఆమె మనసు ద్వారకాధీశుడు శ్రీకృష్ణునిపై లగ్నమైంది. అతని వీరత్వం, దయ గురించి విని చూడకుండానే ప్రేమలో పడింది. కాని ఆమె అన్నయ్య రుక్మికి శ్రీకృష్ణుడంటే ద్వేషం. తన స్నేహితుడైన చేదిరాజు శిశుపాలునికి తన చెల్లెల్ని ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఈ విషయం తెలిసిన రుక్మిణి గుండె బద్దలైంది. కృష్ణుడిని తప్ప మరెవరినీ తన భర్తగా ఊహించుకోలేదు. ఆమె కన్నీళ్లు ఆగలేదు. నిరాశలోంచి ఒక ఆశకిరణం ఉదయించింది. తన ప్రేమను, తన అన్నయ్య కుట్రను వివరిస్తూ శ్రీకృష్ణునికి ఒక లేఖ రాయాలని నిర్ణయించుకుంది. ఆ లేఖలో తన ప్రేమను అక్షరాలుగా మార్చింది. ఓ కృష్ణా! నేను నిన్నే నా భర్తగా వరించాను. నా అన్నయ్య నన్ను బలవంతంగా శిశుపాలునికి కట్టబెట్టాలని చూస్తున్నాడు. నువ్వే వచ్చి నన్ను రాక్షస వివాహ పద్ధతిలో అపహరించి నీ దానిని చేసుకోవాలి అని వేడుకుంది. లేఖ సిద్ధమైంది. కాని దానిని ద్వారకలో ఉన్న కృష్ణునికి ఎవరు చేర్చగలరు? ఈ రహస్యాన్ని కాపాడే నమ్మకమైన వ్యక్తి ఎవరు అని ఆలోచనలో పడింది. అప్పుడు ఆమెకు సునందుడు అనే ఒక వృద్ధ బ్రాహ్మణుడు గుర్తుకు వచ్చాడు. ఆయన ఎంతో నమ్మకస్తుడు. రుక్మిణి ఆయనను రహస్యంగా పిలిపించి విషయం వివరించింది. స్వామీ, ఈ లేఖను వెంటనే ద్వారకకు తీసుకువెళ్ళి శ్రీకృష్ణునికి అందజేయండి. నా భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది అని ప్రార్థించింది. ఆ బ్రాహ్మణుడు రుక్మిణి ఆవేదనను అర్థం చేసుకున్నాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ద్వారకకు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. రుక్మిణి ప్రేమ సందేశం కృష్ణుడిని చేరుతుందా? రుక్మి శిశుపాలుల కుట్ర ఫలించకముందే కృష్ణుడు వస్తాడా?